నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ సాక్షి మీడియాలో కానీ పెట్టుబడులు సున్నా అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేశారు. దాని ఫలితము ఆ రోజు చెట్టు పెట్టి వస్తే ఈ రోజు ఫలాలైతే వస్తున్నాయి. చూడండి, ఏపీకి బాసటగా గేట్స్ ఫౌండేషన్ 5 కీలక రంగాల్లో సహకారం. రేపు ఢిల్లీలో బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు. ఇటు చూడండి, దావోస్కి వెళ్ళి బిల్ గేట్స్ కూడా కలిసి, సార్ రండి సార్, మాది రాష్ట్రము విడిపోయింది, అది పెట్టుబడులు కొంచెం పెట్టి మమ్మల్ని ఆదుకోండి సార్, మేము మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని తనకున్నటువంటి పాత పరిచయంతో బిల్ గేట్స్ అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు అభ్యర్థించినటువంటి సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఆయన మాటను మన్నించి రేపు బిల్ గేట్స్ అయితే ఢిల్లీకి రానున్నారు. ఏ రంగాలలో ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం రండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా కొత్త శకానికి నాంది పలికినటువంటి బిల్ గేట్స్ అప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కృత్రిమ మేధతో కీలక రంగాల్లో ప్రభుత్వాలకు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చినటువంటి బిల్ గేట్స్ ఇప్పుడైతే కృత్రిమ మేధ మీద దృష్టి సారించినట్లయితే తెలుస్తోంది. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యము, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయము, ఏఐ టెక్నాలజీలతో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం వంటి రంగాల్లో ప్రభుత్వాలకు తాము అందించే సహకారాన్ని గురించి వివరించేందుకు బిల్ గేట్స్ న్యూఢిల్లీకి వస్తున్నారు. భారతి మేడం చూడండి, ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీ క్యాడర్కి చెప్పండి 0 పెట్టుబడులు అని చెప్పి రాసేశారు కదా. ఇటు చూడండి, కీలక రంగాల్లో ప్రభుత్వానికి సహకారం అందించడానికి బిల్ గేట్స్ గారు రేపైతే న్యూఢిల్లీకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవబోతున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యము, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం వంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు పెట్టబోతున్నారు. దావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిస్తే ఆ అభ్యర్థులను మన్నించి వాళ్లకు ఉన్నటువంటి పాత పరిచయాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కూడా సహాయం అందించడానికి గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఒక మంచి వార్త రాయండి మీ దాంట్లో. చూడండి, ఈ సమాచారాన్ని ఆయన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని అందిపుచ్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ సీఎం చంద్రబాబు కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. సార్ మీరు రండి, మీకు ఎటువంటి సహకారం కావాలైనా మేము అందిస్తాం. ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్టుబడులు పెట్టాలి. రాష్ట్రం విడిపోయి అప్పుల పాలైపోయి ఐసీయూలో ఉన్నటువంటి మా రాష్ట్రాన్ని కాపాడండి సార్ అని ఆయన వేడుకుంటే ఆయన అభ్యర్థనను మన్నించి రేపు నేను ఢిల్లీకి వస్తున్నాను, వచ్చి కలు అని చెప్పి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యము, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయము, ఏఐ టెక్నాలజీలకు సంబంధించి పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు. చూడండి, హెల్త్ కేర్లో అయితే డిజిటల్ కమాండ్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా కేంద్రీకృత సమీకృత హెల్త్ డేటా ప్లాట్ఫామ్ను, కృత్రిమ మేధ ఆధారిత చికిత్సలను, సమర్థవంతమైన వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా అందించబోతున్నారట. అదే విద్యారంగంలో నేర్చుకునే తత్వాన్ని, పాఠ్యాంశాల్లో కుతూహలాన్ని విద్యార్థుల్లో పెంచేలా సాంకేతికమైన సహకారాన్ని అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందట. అదేవిధంగా పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా డేటా లేక్ అభివృద్ధి కోసం సాంకేతిక సమాచారాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ అందించనుంది. వ్యవసాయం, గ్రామీణ జీవన వైవిధ్యంలోనూ బిల్ గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ఉద్యోగ కల్పన, ఏఐ టెక్నాలజీ, మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించుకునేలా ప్రభుత్వ ఉద్యోగులకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అవగాహన కూడా కల్పించనుంది. సో బిల్ గేట్స్ అయితే రేపు ఢిల్లీకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి సమాచారం అందించారు. రేపు ఢిల్లీ వేదికగా బిల్ గేట్స్తో చంద్రబాబు నాయుడు గారు కలవనున్నారు. ఎలాగో పాత పరిచయాలు ఉంది కాబట్టి మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్కు కొద్ది ఎక్కువ పెట్టుబడులే వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.